ఇప్పుడు లోపల ఒకసారి చెక్ చేద్దాం. అంటే జనరల్‌గా మనం ఇంప్రూవ్ చేయాల్సింది చేసాము. ఇప్పుడు లోపల కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవన్నీ బయట చేసాం కదా! లోపల దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇప్పుడు ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో బ్రహ్మస్థానంలో నిలబడ్డాను. టోటల్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను. షో మీ ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ 100%. ఏ డైరెక్షన్‌లో చూసినా 100 వస్తుంది. షో మీ ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. షో మీ ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. షో మీ ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. సో ఏ డైరెక్షన్ చూసుకున్నా 100% ఎనర్జీ. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఎనర్జీ తక్కువ ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసాం. ఒకసారి అది కూడా చూద్దామండి. షో మీద నార్త్ ఈస్ట్ ఎనర్జీ, నార్త్ ఈస్ట్ ఎనర్జీ, నార్త్ ఈస్ట్ ఎనర్జీ 100%. ఆల్రెడీ మిగతా కార్నర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్‌గా సౌత్ ఈస్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ తగ్గచ్చు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఇందాక మనం చెక్ చేసినప్పుడు 100% ఉంది. అయినా కూడా ఇప్పుడు మనం టవర్ పెట్టాం. ఎందుకు టవర్ పెట్టామంటే క్రాస్ కట్ చేయడానికి కరెక్ట్‌గా సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వరకు మనం కట్ చేసాం ఒక లైన్. సో, ఆ లైన్ పరంపరలో ఏమైందంటే అక్కడ ఒక టవర్ పెట్టాం, ఇక్కడ ఒక టవర్ పెట్టాం. దీనివల్ల అక్కడ ఏదన్నా తక్కువ ఉన్నా కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా అది ఇంప్రూవ్ అవుతుందండి. ఒకసారి చూద్దాం అది కూడా. షో మీద సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ. సో, సౌత్ ఈస్ట్ ఎనర్జీ కూడా పెరిగింది. నార్త్ వెస్ట్ ఎనర్జీ ఆల్రెడీ ఉంది. షో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ ఇది 100%. నార్త్ వెస్ట్‌లో కూడా ఒక టవర్ పెట్టామండి. సౌత్ వెస్ట్‌లో ఒక టవర్ పెట్టాము. షో మీద సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ. సౌత్ వెస్ట్ ఎనర్జీ కూడా మనం ఆల్రెడీ టవర్ పెట్టాం కాబట్టి ఆ టవర్ వల్ల ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయింది. థాంక్ యూ.